వెల్కమ్ టు ఏపీ విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. వైఎస్ఆర్సీపీ ఆర్యూఎఫ్ రాయలసీమ అభివృద్ధి వేదికలకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకు మోసం చేసింది. ఆరూర్ రమేష్. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నాస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి వి రాములతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో భాగంగా మీడియా ప్రతినిధులు తమ వంతు కృషి చేసి పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిగేలా సహకరించాలి. డీసీపీ మాట్లాడుతూ, జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణ కొరకు 3C ఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు రావడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఇక్కడికి బయట నుంచి కొందరు క్యాంపెయినర్స్ రావడం జరుగుతుంది. ఏదైనా క్యాంపెయిన్ ఉన్నా లేకపోతే రోడ్ షో ఉన్నా, మీటింగ్ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు లాస్ట్ 48 hours లో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కి ఇంతకుముందే మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మా సైడ్ నుంచి కూడా ఎక్కడైనా ఈ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బయట హోటల్స్ కావచ్చు, లాడ్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే గెస్ట్ హౌస్లు కాదు అక్కడ ఉన్నాయంటే అక్కడ మనము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇట్లా బయట నుంచి వచ్చి క్యాంపెయిన్ నుంచి ఇక్కడ ఉండడం అంటే యాజ్ పర్ ఎన్సీసీ ప్రొవిజన్ ప్రకారంగా ఫర్దర్ ప్రొవిజన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాస్ట్ 72 hours లో ఆల్ ఎఫ్ఎస్టీ టీమ్స్ మనకి 9 ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉంటాయి, 9 ఎస్ఎస్టీ టీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా 24/24 hours విజిలేట్ ఉంటాయి. అన్ని ఎస్ఎస్టీ లో కూడా మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కావచ్చు, రిమైనింగ్ ఎస్ఎస్టీస్ కావచ్చు, ఏ ఒక్క వెహికల్ ని కూడా చెక్ చేయడం వదిలిపెట్టకుండా ప్రతి వెహికల్ ని చెక్ చేయడం. ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ని సివిజీ లో కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ లో వచ్చిన కంప్లైంట్స్ కానీ వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడము. అక్కడ ఏదైనా ఈ బ్రైబరీ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఈ మనీ డిస్ట్రిబ్యూషన్, లెక్కర్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి వస్తే ఇమీడియట్ గా దాన్ని మన ఎఫ్ఎస్టీ ద్వారా అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ ఎటువంటి జరగకుండా ఇంతకుముందే మనము పొలిటికల్ పార్టీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుముందు డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ అంటే మన ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ మిగతా వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళతో పాటు మన స్పెషల్ పార్టీస్ కూడా దే విల్ బి డూయింగ్ కాంబింగ్ ఆపరేషన్ ఇన్ ఏరియా డామినేషన్. మన దగ్గర ఈ సర్వేలెన్స్ కోసం డ్రోన్ కూడా. సో లాస్ట్ 3 days till the poll gets over and till the reaches the counting sector, the drone will be doing surveillance. Other than that, ఈ బయట నుంచి వచ్చిన ఫోర్స్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం, మన మెన్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం. అది వీళ్ళకి సంబంధించి ఎట్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎట్లా ఈ క్యూ లైన్ మెయింటైన్ బేసిక్లీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ పోలింగ్ డే రోజు. ఇంకా వాళ్ళకి కొంచెం సెన్సిటైజ్ చేయడానికి మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. క్యూ లైన్లో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ ఓల్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్ అండ్ చిల్డ్రన్తో పాటు ఉన్న మహిళలు అండ్ హ్యాండిక్యాప్ పర్సన్ కోసం దే షుడ్ నాట్ allow them to be in queue. They should allow them directly without being queue. అది కూడా మనం వాళ్ళకి చెప్తాం. ఈ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఇస్ రన్నింగ్ కంటిన్యూస్లీ. ప్రతిరోజు సీజర్ జరుగుతుంది అండ్ ఎలక్షన్ పోల్ డే వరకు ఇవి రన్నింగ్ కంటిన్యూస్లీ. లాస్ట్ 48 hours మనకి ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది కూడా ఈ పొలిటికల్ పార్టీతో అండ్ ఆఫీసర్కి మనం బ్రీఫింగ్ చేసాం. సో అది కూడా మనం మెచ్యూర్ చేస్తాం. లాస్ట్ 48 డ్రైవ్లు కూడా ఉంటాయి. అది కూడా కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్
అది కూడా ensure the government that it will be no lines or selling distribution of papers will be not there on last 14 months. Ante any doubt మీ తరఫు నుంచి any question మీ తరఫు నుంచి thank you. ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ 50 ఏళ్ల నుండి బీసీల కొరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం శ్రేయస్కరం కాదన్నారు. ఎన్నో స్కూళ్లను కాలేజీలను గురుకుల పాఠశాలలో ఏర్పాటుకు చేసిన ఘనత ఆయనకే చెందుతుందని కొనియాడారు. రాబోయే రోజుల్లో బీసీలపై దాడి చేస్తే తిరిగి ఎదురు దాడి చేస్తామని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడిలో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు. అలాంటి వ్యక్తి పైన అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వలేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు. ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుట్రలో పాల్పడడానికి నటులంగా బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఈ కుట్రలో పాల్గొన్న వ్యక్తులని ఖబర్దార్ వ్యతిరేకులారా. కర్నూలు జిల్లాకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కర్నూలుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఏదైనా మంచి చేస్తానని ముఖ్యమంత్రి చెబుతారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ముస్లింల రిజర్వేషన్ కు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్న వాటి గురించి మాట్లాడకుండా కులాలకు మతాలకు చిచ్చు పెట్టే విధంగా ఉపన్యాసం చేశారన్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తాను కేంద్ర ప్రభుత్వం నుంచి 130 కోట్ల రూపాయలు ముస్లిం విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినందుకు నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. భూ హక్కు చట్టం వల్ల పెత్తందారి వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రచారానికి వచ్చాడు. ఆయన కర్నూలు జిల్లాకు ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు. కర్నూలు రాజధాని, న్యాయ రాజధాని అని చెప్పి న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు, కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో, లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. అదేం జరగలే.
మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు. ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్లన్నీ నరికేశారు. ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూసాం. గతంలో వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు, రామారావు గారు మొక్కలు నాటారు, పెంచారు. ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు. చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలాగతిలే. ఈ రోజున కర్నూలు జిల్లాకు కర్నూలు కార్పొరేషన్లో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఆదోన్ మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కోడుమూరులు ఉన్నాయా, బెలగళ్ళు ఉన్నాయా, ఎమ్మెన్నూరు ఉన్నాయా, కోసిలు ఉన్నాయా, ఎక్కడ ఆలూరులో ఎక్కడ నీళ్ళు కూడా లేవు. ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎర్రబాడు గ్రామంలో ఆడే హక్కు జగన్ ప్రభుత్వానికి లేనే లేదు. మేము అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేయబోయేదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో సభ పెట్టారు. ఆద్యంతం కులము మతం పేరు చెప్పి ముస్లింస్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేశారు. నేను ఒక ఎంపీగా కర్నూలులో 130 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం నుంచి మైనారిటీస్ వెల్ఫేర్ కొరకు. ఆ 130 కోట్ల రూపాయలలో కేవలం 10 కోట్లు వెచ్చించగలిగినాను. ఎందుకంటే వాళ్ళకు గర్ల్స్ హై స్కూల్ కానీ, కాలేజీలకు కానీ, ప్లే గ్రౌండ్లకు కానీ భూములు ఇవ్వలేదు. నేను ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ వచ్చిన నోటు జరగలేదు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆవేశాలకు లోనైపోయి ఓట్లు వేయించుకోవటం కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. మరి మైనారిటీస్కి ఇంతవరకు మనం ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలులో మైనారిటీస్ని రెచ్చగొట్టడం మేము ఖండిస్తున్నాం. రెండవది, అతి ముఖ్యమైనది ప్రజలు గుర్తించాల్సింది భూపక్ష చట్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక విచిత్రమైన చట్టం. ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. భారతదేశంలో ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారో, సున్నా చేసేసారో, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా సున్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిట్లర్ కంటే కూడా ఘోరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇట్లా పని చేయగలుగుతారు. పెత్తందారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు ఒక చట్ట రూపం కల్పిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్లో. మీకు ఇంకొకరికి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సిరిసిల్ల ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. నేతన్న చౌక్ వద్ద కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దేవుని పేరు ఉండాలని, జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు. రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఏమీ అడగలేదని, మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏమివ్వలేదని మండిపడ్డారు. చేనేత కార్మికులు అంటే బీజేపీకి లెక్కలేదని, చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ అని, బీజేపీ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఒక ఇంటికి రాలేదని విమర్శించారు. అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు, ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, నేను ఇక్కడ మొత్తుకోవచ్చు, నువ్వు అక్కడ మొత్తుకోవచ్చు. వాళ్ళు ₹1 కూడా నేను పండిస్తే అడగలేదు, నరేంద్ర మోడీ ఇవ్వలేదు. నేను ఒక్కటే మాట మనం చేస్తాను, ఈ చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. మానేరు నది ఎట్లా సజీవ నది చేసుకున్నామో, మిడిమానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతున్నామో దాన్ని మొత్తం ఎండబెట్టారు. మరి గోదావరి నది పోతే, తెలంగాణకు ఒక ఆశ పోతే, ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా బట్టుగానే నాలుగు ఎత్తన ఓటిస్తామంటే మన భక్తులు కూడా గవరైతే తప్ప మనకు లాభం జరగదు. వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి, మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతుకమని నేను బదిలాను. రాజులుగా అదే వినోద్ కుమార్
కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు ఇచ్చినారు. పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంట్కి నేను రాజీనామా చేశాను. మీరే అందరూ కూడా నాకు సర్ది కట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది. మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ అడుగుతా, కోరుతా ఉన్నా. ఒక మాట ఒక మాట చెప్పాలి మీరందరూ. ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉన్నానా పోవన్నా? ఉన్నానా? సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం పడి కొట్లాడేటోడు, యుద్ధం చేసినోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఇంతకైనా యుద్ధం చేద్దాం. ఇప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లెక్క బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి. అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ. మధ్యప్రదేశ్ ఇండోర్లో మోదీ రోడ్ షోలో దేశంలో గత 80 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవరికి లభించని, ఎవరికి దొరకని, ఎవరు చూడని, కని విని ఎరుగని విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్. ఈ సందర్భంగా ఆరూర్ రమేష్, కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పొట్ట కొడుతుంటే బీజేపీ పార్టీ ఆకలి బాధను తీరుస్తుంది. మీ అందరి ఆశీస్సులతో గెలిచి తీరుతా వర్ధన్నపేట నియోజకవర్గంకు మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. 13న జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సరోజన గారు కార్పొరేటర్. థ్యాంక్ యూ. సరోజన అభేషణ జరిగింది. ఒక్క నిమిషం. సరోజన గారు అదేవిధంగా దాంతో పాటు రెడ్డిస్ అనే అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరిగిన గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆనాడు మా రాష్ట్ర మీరందరూ ప్రతిపాదించారు. నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, అదేవిధంగా కార్మిక నాయకులు, సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతాను. నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్మడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం, యువతరానికి అవకాశం ఇవ్వాలని, యువతరానికి ఆదర్శంగా నిలబడాలని, ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరకు పెట్టడం జరిగింది. వారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో మాజీ వార్డు సభ్యురాలు కొండ శ్రీధర్ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ, ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కన్నా అన్నదానం, మంచినీటి దానం చాలా పుణ్యమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఈ సమస్త జీవరాశులకు కూడా ప్రతి ఒక్కరూ మంచినీటిని అందించాలని కోరారు.
హుజానాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని జవహర్ నగర్లో ఇది మంచి షాపింగ్ ఏరియా. చాలామంది వస్తుంటారు కస్టమర్స్. వాళ్ళకు ఈ ఎండాకాలం కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని పాత సిటీ కేబుల్స్ అంటే జవహర్ నగర్లో మొత్తం మహిళలు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఇటుకు ఎక్కువ మంది జన సముదాయం ఉండే ఈ ప్రదేశంలో గత 10-15 రోజుల నుండి విపరీతమైన ఎండలు అంటే 40 డిగ్రీల పైబడి ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్షర తుతి మంచి రోజు. ఈ రోజు నుండి నీళ్ళదానం చేద్దామని మాజీ వార్డు సభ్యులు కొండ రైత శ్రీధర్ గారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, నీళ్ళదానం. నీళ్ళదానం చేయడం వల్ల దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడం వల్ల ఈ కడుపు చల్లకుండా అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు. ఆ దీవెనలే మనకు 100 కోట్లతో సమానం. కాబట్టి ఈ ఎండ తీవ్రత తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పక్షులు, జంతువులకు కూడా మనం నీటి దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే వాటి కూడా ఎట్లయితే మనమైతే భూమికి రావడానికి దేవుని ద్వారా ఎన్ని అనుగ్రహాలు తీసుకొని వీటికి వచ్చిన బాధ్యత కాబట్టి వాటిని కూడా సంరక్షించాలి. ఈ సుల్తానాబాద్ పట్టణంలో అంటే ఇలాగే గల్లీలలో ఎక్కడైనా కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.